వెల్కಮ್ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగిని వచ్చాను. ట్విస్టుల మీద ట్విస్టులతో నరాలు తెగిపోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టుంది రాజకీయం. లీడర్లు ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఎగేసుకుంటూ వచ్చేసి ఎవరి డైలాగులు వాళ్ళు అప్పచెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఈ లెక్కన ఇక రోజు జనక జనారే జనక జనక జనారే. ఇంకో పక్క ఏ డాక్టర్ కూడా ఇస్తాను. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. ఈ రోజు ట్రైలర్ మాత్రమే చూస్తున్నారు. సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురికి పెట్టిందని వెనక సామెత ఉంది. బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ. మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే. నేనైతే పాత నాయకులతో మంచిదని కాదు. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. వి హావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. నేను ఏది పడితే తిన్నాం, ఒక పద్ధతి ప్రకారం తింటాను అని అంటున్నారు చంద్రబాబు గారు. త్వరలో ఏ డాక్టర్ వస్తున్నాడు, మీకు ఏ సమస్యలున్నా ఆ డాక్టర్కే చెప్పండి అని ఒక కొత్త విషయం బయటపెట్టారు. నమస్కారం బాబు గారు, ఇక మొదలెట్టండి సార్ స్పీచ్. ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి స్కోర్ ఇస్తాను. ఏంటి ఆరోగ్యానికి స్కోరా? మీ ఊరికి కూడా స్కోర్ ఇస్తాను. ఏంటి ఊరికి కూడా స్కోరే? కొంతమంది డబ్బులు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. కొంతమందికి రెండు ఉండవు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? మీరు అవసరమైతే ఏ డాక్టర్ కావాలన్నా మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేపిస్తాం. అపాయింట్మెంట్లు ఆయింట్మెంట్లు మీరివ్వడం ఏంటి సార్? వాళ్ళు వెళ్తారు కదా. మీరు హాస్పిటల్కి రావాలంటే అక్కడ వెయిట్ చేసే పని కూడా లేదు. అంటే అందరిని నెట్టేసుకొని డైరెక్ట్ గా తలుపు వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, అంతేనా? పలానా టైంకి మీరు వస్తే సరిపోతుందంటే అడిగి పోయి ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఆ ఫలానా టైంకి డాక్టర్ వస్తారా మరి? ఇంకో పక్క ఏ డాక్టర్ని కూడా ఇస్తాను. ఇప్పుడు ఈ ఏఐ డాక్టర్ ఏడు చేస్తాడు సార్? ఆ ఏ డాక్టర్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఫోన్ చేసి అడిగితే అది గైడ్ చేస్తుంది. సార్ కూర్చుంత ఏ నర్సులు కూడా పెట్టండి సార్. ఆ సూది మంది ఇవ్వడం, గ్లూకోజులు పెట్టడం లాంటివి చేస్తుంది. మీరు నా ఆరోగ్యం చూస్తా ఉంటారు, రోజు చూస్తున్నాం కదా. నేను ఎప్పుడు కూడా సిగ్గాల అయ్యానా? అబ్బే, ఓ పాలు కూడా సిక్కు కాలేదు. ఐరన్ బాడీ సార్ మీది, ఐరన్ బాడీ. ఎందుకు సిగ్గాలేదు? ఎందుకు కాలేదు మీరే చెప్పండి సార్. నేను తిండి తేడా తక్కువ తింటా. తప్పుగా రోజుకి ఎంత తింటారు సార్? ఎంత అవసరమే అంతే తింటా. మీరేం తింటారో చెప్పండి. ఏమేం తినాలనో అదే తింటా. ఏటో మీరు ఏడు తింటారో చెప్పండి అంటే అక్కడక్కడే తిప్పుతారు కానీ అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. చెప్పకపోతే పోనీగానండి, ఆ ఏ డాక్టర్ను ఏ నర్సులను త్వరగా తీసుకొచ్చేయండి సార్. కూటమి నాయకులపై సెటైర్ లేశారు అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు. అతి మాటికి మీది గొడ్డల పార్టీ అని అంటున్నారు సార్ కూటమి నాయకులు. మాది గొడవల పార్టీనా? మీదే పార్టీ, వెన్నుపోటు పార్టీ కదా. కసకని ఎంతమందిని పొడిచారు మీరు? మీ నాయకుడు దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకు తగలేస్తారా? అదే కదా వాళ్ళు చేసింది. చంద్రబాబు బొమ్మను తగలేయాలి, లోకేష్ బొమ్మను తగలేయాలి. అది సరే కానీ సార్, ఈ డిఎస్సి స్కామ్ ఏంటి సార్? డిఎస్సి ఏం చేశారండి? డిఎస్సిలో ఏంటి చేశారు? చిత్రం ప్యాకార్డ్ కూడా పెట్టారంట. ఇవాళ చంద్రబాబు అంటున్నారు ప్యాకార్డ్ కాదని. బ్రిడ్జ్ అంటే ప్యాకార్డ్ కాదా? కాదంట, అది ఇంటర్నేషనల్ గేమ్ అంట. అయ్యా లోకేష్ మాట్లాడమంటే రష్యా వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఆయన బదులు హోంమంత్రి గారు మాట్లాడింది. మరి ఇంకేం గురువు గారు, ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి గురువు గారు. బాబు గారు స్పీచ్లు వింటుంటే అసలు టైమే తెలియట్లేదు సార్. ఇంకొక 6 నెలలు పోతే నడి సముద్రంలోకి వస్తాం. ఆ తర్వాత ఏడు జరుగుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలేశారు కదా. చంద్రబాబు దిష్టి బొమ్మనే కాదు, చంద్రబాబు పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్ అన్నమాట. బాగుంది. చంద్రబాబు గారు ఓ గీత కార్మికుడు ఇంటికి వెళ్ళారు. అక్కడ అప్పుడే సెట్ మీద నుంచి ఫ్రెష్గా దించిన కళ్ళు తాగారు. అయితే ఇదంతా ఉత్త యాక్టింగ్ అని అంటున్నారు కార్ము వెంకటరెడ్డి. నమస్తే అన్న, ఏటి కళ్ళు గొడవ? ఆయన ప్రతి నెల 1వ తారీఖు వస్తే ఒక 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఒక స్కిట్ వేస్తా ఉంటాడు. అవునన్నా, అది ఆర్ట్. అందులో బాబు గారు రాటు తేలిపోయారు. మొన్న నెల్లూరులో చేపల పులుసు చంద్రబాబు పులిహార స్కిట్ చూసాం మనం. ఎలా ఉందన్న స్కిట్? జబర్దస్త్ మించి రక్తి కట్టించేటటువంటి కార్యక్రమం చేశాడు. ఈ వారం కొత్త స్కిట్ ఏం వేయలేదా? తునిలో తాటికల్లు తీయగుంది పుల్లగుంది అనేటటువంటి నాటకం చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఎలా ఉందన్న ఈ కొత్త స్కిట్? తాటికల్లు తాగుతూ తునిలో ఆ స్కిట్ ను పండించాలని చూశాడు గానీ మరి పండలేదా స్కిట్? ఆ స్క్రిప్ట్ కొంచెం చేంజ్ చేశాడు డైరెక్టర్ ఈసారి. ఇంతకీ ఆ స్క్రిప్ట్ లో ఏం చేంజ్ జరిగిందన్న? సో ఇక్కడ చూస్తే తాడి చెట్టు ఎక్కి
కళ్ళు తీసి అతను దిగుతాడు. అవును, బకెట్లో కళ్ళు నింపుకొస్తాడు. కానీ ఆ బకెట్ లో కళ్ళు చంద్రబాబు నాయుడు గారు తాగడు. ఆయన తాగిన కళ్ళు ఎక్కడివి? అక్కడ ఆల్రెడీ ముందే పెట్టి ఉంటది, ఏది తాటాకులో కళ్ళు పోసి. అదైనా తాగారా ఆయన? దాన్ని అటు తీసుకొని వస్తాడు, టేస్ట్ చేస్తున్నట్టుగా నటిస్తాడు, తాగడు. టేస్ట్ చేసి ఏటన్నారు బాబు గారు? కానీ బా తీయగా ఉంది, లేదు పుల్లగా ఉంది. మామూలు పొద్దునైతే తీయగా ఉండాలి కదా, మధ్యాహ్నం అయితే పుల్లగా ఉండాలి కదా, ఇప్పుడే పుల్లగా ఉంది ఏంటి అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏదో రోజు ఏదో కళ్ళు తాగినాలు కూడా ఈ విధంగా తీయగా పుల్లగా గురించి మాట్లాడరు అనమాట. పోనీలేండి అన్న, ఆయనకు తోచింది ఏదో ఆయన చెప్పారు. మొన్నేమో గ్యాస్ పై వెలిగించకుండా చేపల పులుసు చేపల ఫ్రై వండాడు. మాటికి గ్యాస్ స్టవ్ వెలిగించకుండా చేపల పులుసు వండారు అని అంటారే గాని అసలు ఆయన ఎంత గ్యాస్ ఆదా చేశారో అది మాత్రం చూడట్లేదు మీరు. వైర్ లాగితే ట్రాన్స్ఫార్మే ఊగిపోయినట్టు డిఎస్సి స్పోర్ట్స్ కోట గుట్టు రట్టయింది అని అంటున్నారు పేరు నానిగారు. మళ్ళీ ఏదో కొత్త పాయింట్ పట్టుకొచ్చారు ఆయన. నమస్కారం సార్, ఏం దొరికింది మళ్ళీ కొత్త పాయింట్ మీకు? పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురికి పెట్టిందని వెనక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత ఎందుకు వదిలినట్టు తమరు? మెగా డిఎస్సి అలా దగా డిఎస్సి అని వాళ్ళ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చేసింది. దగా లేదు, దందా లేదు, అంత పారదర్శకంగా జరిగిందని అంటున్నారండి కూటమి నాయకులు. డిఎస్సి గానీ టెట్ గానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద డిఎస్సి టెట్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారా? ఇది ఎక్కడ చూడండి బాబు. నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. తీరా జీవో చూస్తే 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. బ్రిడ్జినా? అది కూడా ఉందా? చూసుకోండి మీరు కావాలంటే. అసలు బ్రిడ్జ్ అంటే ఏంటి సార్? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. అది పేకాట కాదు, బ్రిడ్జ్ ఆట. దాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆమోదించింది, మేము అదే ఫాలో అయ్యాం అని అంటున్నారండి బాబు గారు. మన అదృష్టం బాగుండి ప్యాకాట్ నుంచి మార్షల్ తీసుకోలేదు కానీ ఆ బ్రిడ్జ్ ఆట నుంచి ఎవరన్నా తీసుకున్నారా? ఆ బ్రిడ్జ్ ఆర్ట్ నుంచి అదృష్టవశాత్తు ఎవడు సర్టిఫికేట్ పట్టరాలా. ఒకవేళ ఎవరన్నా సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉంటే జాబ్ ఇచ్చేసేవాళ్ళ? ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇక నా సస్తాది ఎట్లా ఉండేదంటే ఎట్టుండేది? ఏ ఫర్ 18, బి ఫర్ బ్లాక్ జాక్, ఓ డి ఫర్ డైమండ్, ఎస్ ఫర్ షో. ఇంకా చాలు సార్, ఆటంతా నేర్పించేస్తారా ఏంటి? అదంతా సరేగానండి, మీరు మాత్రం ఆ స్పోర్ట్స్ కోటాలో ఇంకేమేం విచిత్రాలు జరిగాయో బయటికి లాగండి. చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ప్రతి సంవత్సరం పాడిన పాటే పాడి చేతులు దులిపేసుకుంటున్నారు చంద్రబాబు గారు అని చెప్పి సెటైర్లు వేశారు రాజమల్లన్న. మహానాడులో 3 రకాల డబ్బాలు వాయించారని సురకలు అంటించారు. నమస్తే రాజమల్లన్న, మొన్న మహానాడులో కూటమి నాయకులు పెర్ఫార్మెన్స్ చూశారు కదా, ఎలా ఉందన్నా? మహానాడు ఆద్యంతం జరిగినది ఏందంటే గన ఏంది? సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఏంటది? సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా. ఈ డబ్బాలేటన్నా? సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మా నాయన ఇంత గొప్పోడు, మా నాయన సెల్ ఫోన్ కనిపెట్టినాడు, మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు మా నాయన, సెల్లులో లైట్ వెలుగుతుంది చూడి అది మా నాయన కనిపెట్టినాడు, సింధుకు బ్యాడ్మింటన్ మా నాయన నేర్పించినాడు, ఇది పరడబ్బా. ఓహో, మరి పరస్పర డబ్బా అంటే ఏంటి? ఒకరినొకరు పొగుడుకోవడం. ఎవరిని పొగిడారు? మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు, ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకొకటి. ఓ ఇంకోటి ఉందా? ఏంటది? నాకు చెల్లి, నా చెల్లికి పెళ్లి గల్లీలో జరగాలి మళ్ళీ మళ్ళీ. చెల్లెలకు ఎన్నిసార్లు చేస్తారా సోమి పెళ్లి? ఒకసారి జరగాలని కోరుకోవాలి, ఎవరైనా 100 సార్లు చేస్తారా మీ దుమ్ దగలా? చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఎవరు చేస్తున్నారు సార్? ప్రతి మహానాడులోనూ ప్రతి సంవత్సరం ఎన్టీఆర్కు భారతరత్న ఇయ్యాల తీర్మానం చేస్తారు, పంపించారు. ఓహో అదే, మరి ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తే మంచిదే కదా? ఎన్టీఆర్కు భారతరత్న ఇయ్యాలనుకుంటే కనుక పెద్ద పని ఏం కాదు, సులభంగా ఇచ్చారు, మొన్న కూడా ఇద్దరికి ఇచ్చినారు. అలా ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వట్లేదు? కారణం ఎందుకు రాదంటే మీకు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే కోరిక చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా లేదు. అంటే ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చేసే ఈ తీర్మానాలు, డిమాండ్లు ఇవన్నీ ఉత్తిత్తువే అన్నమాట. అమ్మా, ఏపీలోనే నాకు దిక్కు లేదు, తెలంగాణలో ముఖ్యమంత్రిని అవుతానా అని తన మనసులోని మాట బయట పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుంది, ఎవరు వస్తారో రండి అని ఛాలెంజ్ కూడా ఇస్తున్నారు. నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ నాయకులు ఏటన్నారు మీరు విన్నారా? మీరెవరైనా నన్ను బెదిరించడానికి? తెలంగాణ మీ అయ్య జాగీరా అని కూడా అన్నారు సార్. బెదిరించే వాళ్ళ మీ అయ్య జాగీరా తెలంగాణ? అయ్య బాబాయ్,
అంత పెద్ద డైలాగ్ వదిలేరేటండి బాబు. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్. ఏదో శుభకార్యానికి ఆహ్వానించినట్టు దాడి చేద్దురుగాని రండి అని పిలుస్తారేటండి. నిజంగా ఎవరైనా దాడి చేస్తే ఏడు చేస్తారండి. నాకు అలాంటి భయాలు లేవు. నాకు మా రాష్ట్రంలో మీ ఆటలు సాగనివ్వం అని కొంతమంది నాయకులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు సార్. మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన. తెలంగాణలో జనసేన అడుగు పెట్టడానికి వీలు లేదు అని అంటున్నారు సార్. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? ఎవరైనా ఏటి కోరుకుంటారండి? ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ? ఏ కాడా? ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలో దిక్కులేనప్పుడు మరి తెలంగాణకు వచ్చి ఏడు చేస్తారు? 2000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? ఏంటి అదే ఏపీలో జరిగితే ఊరుకునేవారా? కోనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా మేము? మరి ఇప్పుడు ఏడు చేద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. అంటే తెలంగాణ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? మేము పోటీ చేస్తాం. తెలంగాణ మొత్తం తిరుగుతారా? అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. ఏడు చేస్తారు తిరిగి? ప్రతి సమస్య మీద మాట్లాడతాం. బాగుంది. ఇంకేటి చేస్తారు? ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఎదుర్కోండి. ఏపీలో ప్రజలు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముందు ఆ అన్యాయాలు ఎదుర్కోండి, ఆ తర్వాత తెలంగాణలో తిరుగుదురుగాని అని అంటున్నారండి తెలంగాణ వాదులు. ఏపీలో ఏం వెలగబెట్టావని తెలంగాణకు వచ్చి నవనిర్మాణం చేస్తానంటున్నావు. ఇదేమన్నా మీ అయ్యి జాగీరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గారు. ఇంకా ఆయన ఏంటన్నారో ఇందా. నమస్కారం సార్, తెలంగాణ మీ అయ్యి జాగీరా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు విన్నారా? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. ఇది ఎవరు జాగీరు కాదు అన్నారు సార్ ఆయన. మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. తెలంగాణ అంటే నాకెంతో ఇష్టం అన్నా కూడా ఎందుకు సార్ ఆయన అలా దిప్పుడుతారు? తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడు. తెలంగాణ ఏర్పడినందుకు కాదంట, తెలంగాణ ఏర్పడిన విధానం నచ్చక అన్నం మానేశారంట. పాపం పవన్ కళ్యాణ్ గారిని పెయిడ్ ఆర్టిస్ట్. సార్ దిస్ ఇస్ టూ మచ్. అంత పెద్ద హీరోని పట్టుకొని మీరు పెయిడ్ ఆర్టిస్ట్, పావలా ఆర్టిస్ట్ అంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ. పక్కకు మాట్లాడిన కొద్ది తాపకొక స్లిప్ ఇట్లా వస్తా ఉంది. ఆ స్లిప్పులు ఎవరు పంపించారు సార్? భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయా, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయా తెలియదు. స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏటనుకున్నారు సార్? ఉండగట్టుకు 30 కోట్లు ఇచ్చారు తెలుసా? ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి. నీ అయ్యే జాగిరియా పైసలు? ఇప్పుడు అదంతా కాదు కానీ ఆయన వచ్చి తెలంగాణ నవనిర్మాణం చేస్తా అంటే మీకేంటండి అభ్యంతరం? తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేది ఎందుకు? ఏంటి సార్ ఆయన అలా తీసి పారేస్తారు? ఏపీలో ఆయన డిప్యూటీ సీఎం తెలుసా? నువ్వు ఇప్పుడు చెప్పిన కదా, అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడే పీకుతా అని. ఏమో అక్కడ చేయలేని పని ఇక్కడ చేసి చూపిస్తాడేమో. స్క్రిప్ట్ బాబా చక్కగా రాసిస్తలేరు బీజేపీలో ఎవరో. ఉరువిరివి మంగళం మీద పడ్డట్టు అందరూ పోయి స్క్రిప్ట్ రైటర్ల మీద పడతారేటండి. ఎంత టెన్షన్ లో స్క్రిప్ట్ రాయడం అంటే ఎంత కష్టమో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తెలుసు కదా, అలాంటి ఓజీ తెలంగాణలో కూడా ఉన్నారు. మాకు వన్ అండ్ ఓన్లీ ఓజీ ఆయనే అని చెప్పన్నారు కేటీఆర్ గారు. అసలు ఈ ఓజీ గోలంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, తెలంగాణలో జనసేన ఉంటుంది, ఎవరో అడ్డుకుంటారో చూస్తా అని ఛాలెంజ్ చేశారండి పవన్ కళ్యాణ్ గారు. దానికి మీరేటంటారు? ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? వాళ్ళు పోటీ చేస్తే మీరు అడ్డుకోరా? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 2023లో 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు. మరి ఎవరు అడ్డుకున్నారు? ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? మరి మొన్న ఆయన సభ పెడతానంటే కొందరు నాయకులు ఎందుకు సార్ అంత గోల్ చేశారు? ఒకటి మాత్రం పక్కా, ఏంటది? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. తెలంగాణ మీద ఉల్లమాలిన ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు సభ పెడతాం అనుకున్నారు. ఏంటి అది కూడా తప్పే? ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హై తో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇస్కో. ఇప్పుడు గుమా ఫిరాకే ఎవరు బాలా సార్? నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? రాష్ట్రాన్ని విభజించిన విధానం బాగోలేదని 11 రోజులు అన్నం తినడం మానేశాడంట పవన్ కళ్యాణ్ గారు. తెలుసా మీకు? 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీరెవరు నన్ను అడగడానికి? తెలంగాణ ఏమన్నా మీ అయ్యి జాగీరా అన్నాడు సార్. తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణలో పోటీ చేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఓజీ సినిమా వచ్చింది. అవును సార్, నాను కూడా చూసాను ఓజీ. వి హావ్ ఎ తెలంగాణ ఓజీ కేసీఆర్. ఏంటి తెలంగాణ ఓజీ కేసీఆరా?
మరి పవన్ గారు ఇక్కడ మా కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన చాలు మాకు. ఉంటే ఉండేవాడిని సార్, ఆయనతో పాటు ఇంకో ఓజీ కూడా ఉంటాడు, అందులో పోయేదేటి ఉంది. నేను పైకి సాఫ్ట్గా కనిపిస్తాను కానీ పాత నాయకులంత మంచిదాన్ని కాదు, నాతో పెట్టుకోవద్దని కూటమి నాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కవిత గారు నమస్తే మేడం, ఏంటండి అంత సీరియస్గా ఉన్నారు? మహానాడులు ఏం మొదలు పెట్టిరు? ఏం మొదలు పెట్టారు? తెలంగాణ పదం డిక్షనరీ లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇప్పుడు మీరు ఏంటంటారు? మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడ డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఆయన చదివిన డిక్షనరీలో లేదంట కదా. మీ డిక్షనరీలో ఉంటే ఎంత లేకుంటే ఎంత? ఏ డిక్షనరీలో కూడా లేదంట మేడం. మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు. ఇంక ఈ డిక్షనరీలు కూడా వదిలేద్దాం మేడం. త్వరలో తెలంగాణ మీద ఫోకస్ చేస్తాం అన్నాడు మన లోకేష్ బాబు, విన్నారా? అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అవును, అయితే ఆయన చేయమంటారు? మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి ఫస్ట్. కూసింత అర్థం ఏంటో చెప్పండి మేడం. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవ్వండి, మీరు ఎందుకు రెచ్చిపోవడం? మీరేదో రెచ్చగొట్టగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. ఆల్రెడీ అంటున్నారు కదా, రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. పెట్టనివ్వండి, అందులో తప్పేటుంది. నేను ముందే చెప్పాను, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. వామో అంటే ఏడు చేస్తారు మేడం? అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవ్వరూ రావద్దా? మీ కాడ రాజధాని కట్టుకున్నాడు కాదు, రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారు. ఎందుకు రావద్దు? తెలంగాణ మీ అయ్యి జాగీరా అన్నారండి పవన్ కళ్యాణ్ గారు, విన్నారా? ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, మరి ఇప్పుడు లెక్క వేరే. TRS 2.0 ఇక్కడ. ఓయమ్మో, ఇప్పుడే ఎలాగుంటే ఈ ఎలక్షన్ టైంకి ఇంకెన్ని గొడవలు అయిపోతాయో. అయిపోయి ఇప్పుడు నేను మీకు కొన్ని ముఖ్యమైన పదాలు నేర్పిస్తా. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఆ తర్వాత వాటిని బుక్లో రాసుకొని బట్టి పట్టండి. దీని మీదే రేపు మీకు ఎగ్జామ్ ఉంటుంది. తిరకాసేటి వార్తలు తీసుకురామంటే తీసుకురాకుండా పిల్లలందరినీ పోగేసుకుని కోచింగ్ ఇస్తున్నాడు. ఏ ఫార్ ఆటిన్, బి ఫార్ బ్రాకెట్, సి ఫార్ కటింగ్, డి ఫార్ డైమండ్. తిరకాసు, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ కదా, సి ఫర్ క్యాట్ కదా. అది ఒకప్పుడు జోగన్నా, ఇప్పుడు సిలబస్ అంతా మారిపోయింది కదా. అదేం సిలబస్ తిరకాసు? ఏందన్నా క్లాస్ మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉంటావా? కాసేపు ఆగొచ్చు కదా. సరే నువ్వు కానీ. ఐ ఫార్ స్పేస్, ఎఫ్ ఫార్ ఫుల్ కౌంట్, ఎం ఫార్ మిడిల్ డ్రాప్, ఎస్ ఫర్ షో షో. అసలు ఆ కోచింగ్ సెంటర్ ఏంటి? ఆటిను కటింగ్ అంటూ పాఠాలు నేర్పించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇరాన్ లో ఏం జరుగుతుందో తెలుసా నీకా? ఏం జరుగుతుంది? అది కూడా తెలీదా? యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధం వల్ల రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా, అది తెలుసు కదా జోగన్న నీకా? అవును, పెరిగాయి. ధరలు పెరిగిపోయేటప్పటికి నెల ఖర్చులు అన్నీ కూడా తడిసి మోపిడి అయిపోతున్నాయి జోగన్న. అందుకే ఈ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేశా. నీకే అంటే రాదు, నువ్వు మళ్ళీ కోచింగ్ సెంటర్ పెట్టడం, పాఠాలు నేర్పించడం. అదే కదా నా తెలివంటే. సరే, అక్కడ ఇంతకీ ఏం కోచింగ్ ఇస్తున్నావు? స్పోర్ట్స్ లో కోచింగ్ ఇస్తున్నా. అక్కడ అలాంటి వాతావరణం ఏమి కనిపించట్లేదే నాకు. ఆట వస్తువులు కూడా ఏమీ లేవు. అంటే ఇది కూర్చొని ఆడే ఆట. మరి అదేం ఆట? పేకాట. వారిని దుంపదగా ఎలా తయారయ్యేవేడు తిరకాసు నువ్వు? అనో, ఇప్పుడు అదేనా నా పెద్ద ట్రెండింగ్ లో ఉండే కోర్సా? ఫుల్ డిమాండ్ ఉంది దీనికి. మా సెంటర్ లో ఏఐ సహకారంతో పేకాట ఎట్లా ఆడాలో నేర్పిస్తాం. హాస్టల్ వస్తుంటది, 24 hours వైఫై సౌకర్యం ఉంటది, ల్యాబ్, హాట్ వాటర్, అన్ని సౌకర్యాలు ఉంటాయి జోగన్న. ఓరి నాయనో. అంతేకాకుండా స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వీక్లీ టెస్టులు కూడా పెడతాం. 4 రోజులు కోచింగ్ తర్వాత ఫైనల్ టెస్ట్ పెట్టి పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాం. ఏడు చేసుకుంటారు నువ్వు ఇచ్చే బోర్డు సర్టిఫికెట్ తీసేస్తాడు ఏందమ్మైనా? అనో, అది కానీ చూపిస్తే దా అని లాక్కెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారు జోగన్న, తెలుసా నీకా? ఎవరు చెప్పారు నీకు? ఏంది జోగన్న నువ్వా? పేపర్ చదవవా? టీవీ చూడవా? లోకం కోడి వస్తుందన్నా అక్కడ. నీ తలకాయ, అది పేకాట కాదంట తిరకాసన్నయ్య, బ్రిడ్జ్ ఆట అంట. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడతారంట. మా కోచింగ్ సెంటర్ లో పేకాటతో పాటు బ్రిడ్జ్ ఆట కూడా నేర్పిస్తాం జోగన్న. 2 కోర్సుల్లో ఒకేసారి జాయిన్ అయితే ఫీజులో డిస్కౌంట్ కూడా ఇస్తాం. అది కాదు తిరకాసు. అనో, నువ్వు కాసేపు ఉండు జోగన్న. స్టూడెంట్స్ని ప్రాక్టికల్స్కే ఫీల్డ్ మీదకి తీసుకొని పోవాలా. కావాలంటే నువ్వు కూడా అక్కడికి వచ్చి. moments later. నువ్వు కొద్దిగా పక్క రావా, అక్కడ నిల్చుకో. తిరకాసన్నయ్య,
అక్కడేంటి చేస్తున్నావు? ఈ బ్రిడ్జి మీదే ఇప్పుడు మా స్టూడెంట్స్ కి నేను ప్రాక్టికల్స్ చేయిస్తాను అన్నమాట. బ్రిడ్జ్ ఆటను బ్రిడ్జ్ మీద నేర్పుతావా? మరి అంతే కదా. అదేంటది? ఇప్పుడు టేబుల్ టెన్నిస్ ఎక్కడ ఆడతారు? టేబుల్ మీద ఆడతారు. చెస్ ఆట ఎక్కడ ఆడతారు? చెస్ బోర్డు పెట్టుకొని ఆడతారు. స్విమ్మింగ్ పోటీలేమో స్విమ్మింగ్ పూల్లో పెడతారు. అవునా కాదా? అవును. అందుకే వెరైటీగా ఉంటుందని నేను కూడా బ్రిడ్జి మీద స్టూడెంట్స్కి బ్రిడ్జి ఆటలో ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఏమి తెలివి, ఏమి తెలివి. నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాత్రకాసు. అసలు ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందన్నయ్య? క్రియేటివిటీ జోగన్న. ఏ పని చేసినా కూడా క్రియేటివిటీతో ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నాడు ఒక పెద్ద ఆయన. ఇంకా చాలు ఆపు. ఇప్పటికే నా బుర్ర ఈటెక్కిపోయి. జోగన్న, ఏంటి? నీకు ప్యాక్ ఆడడం వచ్చా? రాదు. బ్రిడ్జ్ ఆట వచ్చా? అది కూడా రాదు. పోనీ అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, గుండాట ఇవన్నా వచ్చారావా? రావు రావు రావు. ఏదో ఒకటి నేర్చుకో జోగన్న. అన్ని నేర్చుకుని ఏంటి చెయ్యమంటావయ్యా నన్ను? ఈ ఆటల్లో సర్టిఫికేట్ గాని ఉంటే గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు ఈజీగా. నాకే జాబ్ వద్దు. పోయమ్మా, నీతో మాటల్లో పడి టైమే చూసుకోలేదనా? నేను అర్జెంటుగా పోవాలా? ఎక్కడికి? తాళ్ళలాగే ఆట కొత్త బ్యాచ్ కేమో కోచింగ్ ఇవ్వాలా. అష్టాచమ్మ బ్యాచ్ కూడా గవ్వలు ఎట్టా ఇసరాలో ట్రైనింగ్ ఇవ్వాలా. ఇంకో బ్యాచ్ కేమో తొక్కుడు పిల్లాట నేర్పించాలనా. నేను వెళ్తున్నానన్నా. పిచ్చోళ్ళ గురించి ఎండమే గాని లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి. ఈ ఆటలేంటో, ఆ సర్టిఫికెట్లు ఏంటో, ఆ జీవోలేంటో అంత జంతర్ మంతర్ మాయ మచ్చింద్ర అన్నట్టు ఉంది. పెయిడ్ ఆర్టిస్ట్ పాయసం వండితే తెల్లారి వరకు సల్లారు లేదంట. రాజకీయాల్లో ఈ మధ్యన ఎవరు ఒరిజినల్ ఆర్టిస్టో ఎవరు పెయిడ్ ఆర్టిస్టో తెలియకుండా పోయింది. అప్పా, తల ఈటెక్కిపోయిందండి బాబు. ఈ ఆటకి ఇక్కడితో క్లోజింగ్ చేసేసి వచ్చే వారం మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.